వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. బట్ వాట్ నెక్స్ట్? స్టూడెంట్స్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే రైట్ కెరియర్ ఆప్షన్ చూస్ చేసుకోవడము ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ పేరెంట్స్ రోల్ కూడా అంతే ఉంటుంది. అండ్ మార్కెట్లో చూస్తే మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ దట్ వన్ రైట్ కెరియర్ ఎలా చూస్ చేసుకోవాలి? లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో. సో కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఒకప్పుడు ఎలా ఉండేదంటే బీటెక్ కానీ లేదంటే డాక్టర్, ఈ రెండు ఫేజెస్ ఎక్కువగా కనిపించేవి పిల్లలకి కూడా. అండ్ అఫ్ కోర్స్ ఈ కాలేజెస్ ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల అవే ఎక్కువగా హైలైట్, మిగతా చేసే వాళ్ళంతా పెద్ద ఇంపార్టెంట్ కాదన్నట్టుగా అయిపోయింది. బట్ చూస్తే మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఈ ఏజ్లో ఎంత ఇంపార్టెంట్ అని చెప్తారు మీరు? ఇది రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్. వీ హ్యావ్ 2 డిఫరెంట్ ఫీల్డ్స్, బీటెక్ కానీ డాక్టర్ కానీ. బట్ జనరల్ గా ఇప్పుడు చాలా మారింది ట్రెండ్. కెరియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మన హోల్ లైఫ్ లో మనము 9 గంటలు వాటి మీద దాని మీదే ఫోకస్ చేయాలి. అంటే ఫ్యూచర్ అన్నది మనం దాని మీదే ఆధారపడి ఉంది, రైట్? సో మనం బతకాలి అని అంటే మనం సంపాదించాలి అని అంటే మనం రైట్ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలి. అది పిల్లలకి ఇప్పటి జనరేషన్లో అర్థమయ్యే ప్రాసెస్లోనే ఉంటారు వాళ్ళు, కానీ కంప్లీట్గా ఒక క్లారిటీ అనేది ఉండదు. ఇప్పుడు ఎలా అంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ ఛానల్ డౌన్లోడ్ చేసేటప్పుడు సబ్స్క్రిప్షన్ టైం అని ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫ్రీ ట్రయల్. సో మన కెరియర్లో కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వెళ్ళి ఇప్పుడు ఒక డాక్టర్గా ప్రొఫెషన్ ఎన్నుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ వర్క్ చేసి చూస్తే ఏమన్నా అర్థమవుతుందేమో, రైట్? అలాగే లాయర్గా అంటే పోనీ హైకోర్టులో ఒక వన్ వీక్ ఉంటే మనకు అర్థమవుతుందేమో. ఇట్లా ట్రయల్ బేసిస్లో మనం చెయ్యలేము. ఒక్కటి తీసుకుంటే అది జీవితాంతో నడవాలి. సో అది నడిచే దీంట్లో ఒక్క రాంగ్ స్టెప్ వేసామనుకోండి, ఆ 9 గంటలు ఏదైతే మనం కేటాయిస్తామో అది నరకం. సింపుల్ నరకం కనిపిస్తుంది. సో ఒక క్లారిటీ రావాలంటే మనం అన్లెస్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వందే ఈ ఫలానా ఫీల్డ్ నాకు ఈ టైప్ ఆఫ్ ఇది వస్తుంది అన్నది మనకి రావట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మారింది. మోర్ ఆఫ్ ప్రాక్టికల్, ఏదైతే ఫీల్డ్ తీసుకుంటున్నామో దాంట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నీ ఇస్తున్నారు. సో ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ అన్నది మనం ఎలా చూస్ చేసుకుంటాం అన్నది మనకి రెజిడ్ ఫార్మ్స్ ఏం లేదంటే ఇదే తీసుకోవాలి, ఇదే ఫలానా ఉంది అని. దాదాపుగా మన కెరియర్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 3000+ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ప్రతి ఫీల్డ్లో చూసుకుంటే దాంట్లో మల్టిపుల్ సెట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సైకాలజీ ఫీల్డ్లోనే అనుకోండి, నాకు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ తెలుసు, మనకి సైకాట్రిస్ట్ తెలుసు, మనకి ఏమంటారు ఆర్సిఐ సర్టిఫైడ్ ఇది కౌన్సిలర్స్ తెలుసు. కౌన్సిలర్స్ అంటే వాళ్ళు అలా ఉండరు, దే ఆర్ లైక్ క్లినికల్ సైడ్ ఉంటారు. సో మనకి ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ దాంట్లో తెలియంది ఏంటంటే మ్యారేజ్ కౌన్సిలింగ్ అన్నది వేరు, దాంట్లో తెలియంది ఏంటంటే స్పోర్ట్స్ కౌన్సిలర్స్ అన్నది వేరు, ఇండస్ట్రియల్ కౌన్సిలర్స్ అన్నది వేరు. సో డిఫరెంట్ సెక్టర్స్లో ఉంటుంది. ఇది ఒక్కటి కాదు, ఇది పెద్ద ఒక ఫీల్డ్లో హండ్రెడ్స్ ఆఫ్ మనకి రూట్స్ కనిపిస్తూ ఉంటాయి. అది తెలియకపోతే ఏమవుతుందంటే వి ఎండ్ అప్ ఇన్ మెస్. సో నేను అంటాను, ఇప్పటి టైంలో మీకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, మీకు అంత ప్రొఫెషనల్స్ ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు, మీకు గైడెన్స్ ఇచ్చే క్లారిటీ చాలా మందికి ఉంది. సో డెఫినెట్గా మీకు క్లారిటీ రావాలి అని అంటే 8th, 9th, 10th నుంచే పిల్లల్ని అసలు వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో వాళ్ళు అసలు చాలా బాగున్నారు, లేకపోతే ఏ సబ్జెక్ట్ అన్నది ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళకి 8th, 9th నుంచే కొంచెం డెవలప్ చేస్తే 10th వచ్చేసరికి వాళ్ళకి కంప్లీట్ ఒక క్లారిటీ అనేది వస్తుంది. అట్లీస్ట్ నేను 11th గ్రేడ్ 12th గ్రేడ్కి ఈ సబ్జెక్ట్స్ నేను తీసుకోవచ్చు, ఈ సబ్జెక్ట్లో నేను పర్ఫెక్ట్గా వర్కౌట్ చేస్తానని చెప్పి. సో అందుకని మేము wellness@edumilestones.comలో ఒక కెరియర్ ల్యాబ్ అనేది ఉంది. ఇఫ్ యూ జస్ట్ బ్రౌజ్ దాట్, మీకు ఎంటైర్ కెరియర్ పాత్ను లైబ్రరీ కనిపిస్తుంది. అంటే మల్టిపుల్ థింగ్స్ అనమాట. దాంట్లో ఏ కాలేజ్కి వెళ్ళొచ్చు, ఎలా చేసుకోవచ్చు అన్న కూడా క్లారిటీ ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఒకసారి ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఫిల్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా
మీకు కౌన్సిలింగ్ ద్వారా ఆఫ్ కోర్స్ దాని తర్వాత కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో మీకు ఏంటంటే ఒక 30+ ఆప్షన్స్ ఇచ్చేస్తారనమాట. Okay. మీరు పెక్యులర్ గా చూస్ చేసుకొని ఈ ఆప్షన్ లో నేను చాలా బాగుంటాను అని దాని మొత్తం డీటెయిల్స్ విత్ వీడియో సహా ఇస్తే పిల్లలకి అట్లీస్ట్ ఒక క్లారిటీ అని ఉంటుందని చెప్పి బికాస్ వీ స్టార్టెడ్ దిస్ వన్ కెరియర్ కౌన్సిలింగ్ అనేది. సో పిల్లలకి అదొక బెనిఫిట్. డెఫినెట్ గా వాళ్ళు ఒక కెరియర్ పాత్ అనేది చూస్ చేసుకుని కరెక్ట్ వేలో వెళ్ళి యూనో అట్లీస్ట్ ఒక కంటెంట్ లైఫ్ అంటే ఒక సాటిస్ఫై అయిన లైఫ్ ఒకటి లీడ్ చేయాలని ఒక డ్రీమ్. సో యూజువలీ ఈ ఏజ్లో పిల్లలకి అంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక సబ్జెక్ట్లో ఉంటుంది, వాళ్ళకి వచ్చిన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, కానీ ఫ్యూచర్ ఒక సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అని అంటే ఆన్ వాట్ బేసిస్ దే హ్యావ్ టు చూస్ అంటారు? యూ హ్యావ్ ఆస్క్డ్ రైట్ క్వశ్చన్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఎలా గేట్ చేస్తామంటే అమ్మ కెరియర్ తీసుకునేటప్పుడు 4 పారామీటర్స్ అనేది చూస్తాం. దే మైట్ బి వెరీ ఇంట్రోవర్ట్ అంటే వాళ్ళు చాలా తీసుకోవడంలో వాళ్ళు జంకుతారు, అంటే వాళ్ళకి తెలీదు. ఆస్పెక్ట్స్ ఏంటంటే ఎవరేది చెప్తే వెందాం ఫస్ట్. సో వాళ్ళకంటూ క్లారిటీ ఉండదు. ఒకటి దే ఆర్ వెరీ ఇంట్యూటివ్, అంటే నా గట్ ఫీలింగ్ చెప్తుంది నేను కంప్లీట్లీ దీంట్లోనే సక్సెస్ అవుతాను డెఫినెట్ గా, అది ఉంటుంది. అండ్ లేకపోతే ఏంటంటే జడ్జ్మెంటల్, అరే ఈ ఫీల్డ్ ఎంత ఈ ఫీల్డ్ ఎంత అంటే ప్రతిదీ వెళ్ళంగానే దాంట్లో ఏదో జడ్జ్మెంటల్ అయిపోయి దే మే టేక్. అండ్ ఒకటి ఏంటంటే ఈగో, సెల్ఫ్ ఈగో ఉంటుంది కదా, వీడది చేస్తున్నాడా వాడది చేస్తున్నాడా వీడది తీసుకుంటున్నాడా నేను కూడా చూస్తాను నేను కూడా రాణించగలను, కంపారిజన్ ఉంటుంది. ఆ కంపారిజన్ తో కాన్స్టెంట్ గా చేసే తప్పులు అన్నమాట. సో మనకి క్లారిటీ ఏంటి, అసలు యాక్చువల్లీ మన ఇంట్రెస్ట్ ఏంటి, మన స్కిల్ ఏరియాస్ ఏంటి, మనకున్న ప్యాషన్ ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ప్యాషన్ కిను కెరియర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను హాబీ జనరేట్ చేసుకుంటాను అనుకోండి, సింగర్ గా అనుకున్నాను, నాకు చాలా ఇష్టం ఉండేది పాటలు, నేను పాడతాను కూడా, బట్ స్టిల్ ఐ కుడెంట్ చూస్ దాట్ బికాస్ నాకు తెలుసు నా పొటెన్షియల్ ఎంతవరకు వెళ్తుందో దాంట్లో అని. ఐఎమ్ వెరీ క్లియర్. సో నాకు ప్యారలల్ గా నా సబ్జెక్ట్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, హాబీస్ సబ్జెక్ట్ రెండు బ్యాలెన్స్ చేసుకుని నా ఇంట్రెస్ట్, ఇంకోటి ఇంట్రెస్ట్ స్కిల్ అనేది 2 డిఫరెంట్ ఏరియా. స్కిల్స్ అనేది మీకు మీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ మీరు అంత స్కిల్ పెట్టకపోవచ్చు దాంట్లో. అంటే అలాంటప్పుడు మీరు ఒక కెరియర్ కౌన్సిలింగ్ తీసుకుంటే డెఫినెట్ గా ఆ స్కిల్స్ పెరగడానికి ఏదైతే మనకి కావాలో టూల్స్ అనేవి కావాలో అది డెఫినెట్ గా ఒక హెల్ప్, డెఫినెట్ గా కెరియర్ వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. మీరు ఈ పాత్ తీసుకుంటే బెటర్ అండ్ దానికోసం మీరు ఏం చెయ్యాలి అన్నది ఒక సపోర్ట్ అనేది కావాలి పిల్లలకి. సో ఆ స్కిల్స్ ఇంట్రెస్ట్ రెండు బ్యాలెన్స్ అయ్యి నడుచుకుంటేనే వాళ్ళు కరెక్ట్ చూస్ చేసుకోగలరు. అండ్ ఆల్సో పేరెంట్స్కి కూడా ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు మల్టిపుల్ ఫీల్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అంటే దేంట్లో వెళ్తే మా అబ్బాయి ఆర్ అమ్మాయి వాళ్ళు ఎక్సెల్ అవుతారు అని చెప్పేసి. సో పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అండ్ పేరెంట్స్ రోల్ ఎలా ఉండాలి ఒక కెరియర్ చూసింగ్లో? పేరెంట్స్ రోల్ అనేది అంటే ఇక్కడ వాళ్ళకి తెలిసిన ఏరియాస్ ఒకటి కాదు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేది. పిల్లల్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ సబ్జెక్ట్స్ మీద అసలు ఏం యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళు అసలు ఎలా చదువుతున్నారు. బేసికల్ గా చదవటంలో కూడా పారామీటర్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చేసి అంటే శ్రమ ఎక్కువ పెట్టకుండా వాళ్ళ రిజల్ట్స్ ఎక్కువ తీసుకొచ్చేది, అంటే అది ప్యాషన్ వాళ్ళకి. అది గమనిస్తూ ఉంటే వాళ్ళకు ఆటోమేటికలీ సబ్జెక్ట్ ఏది తీసుకోవాలి వీళ్ళు అన్నది గైడెన్స్ ఇవ్వచ్చు, కానీ పేరెంట్స్ వాళ్ళని సజెస్ట్ చేసి ఫోర్స్ చేయకూడదు దేంట్లోనూ. బికాజ్ అది అల్టిమేట్లీ ఏమవుతుందనంటే అయిష్టంగా క్లాస్కి వెళ్తారు, అసలు వినరు, డిస్ట్రాక్ట్ అయిపోతారు, ఆ సబ్జెక్ట్ అనేది నచ్చదు. అంటే ఇప్పుడు బేసిక్ గా ఏమవుతుందంటే పేరెంట్స్ కి బీటెక్ అయిపోతే చాలు అన్నట్టు చాలా మందికి ఉంటుంది. బీటెక్ అయిపోతే ఏదో కంప్యూటర్ జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ లో చేసేస్తాడు, డబ్బులు తొందరగా వస్తుంది, తొందర సెటిల్మెంట్ కూడా. నేను ఒప్పుకుంటాను ఆ విషయం, సెటిల్మెంట్ పీరియడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు బీటెక్ చూస్తే ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారో, ఎంతమందికి ఉద్యోగాలు రావట్లేదు బయట. వాళ్ళు చిన్న చిన్న కాల్ సెంటర్స్ లో కూడా పనిచేస్తున్నారు. మరి వాళ్ళు చేసిన చదువు, వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ కి ఎక్కడైనా లింక్ ఉందా? లేదు. సో వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మార్కెటింగ్ జాబ్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. బికాజ్
ఎన్నుకున్నారు వాళ్ళు, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. దాంట్లో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. సో అందరికీ ఒక బీటెక్ నెపంతో కంప్యూటర్ నేర్చుకుంటాడు, ఏఐ చేస్తాడో ఇదో అయిపోతుందో అని కాదు. ఏ ప్రొఫెషన్ తీసుకున్నా దాంట్లో వాళ్ళు హార్డ్ వర్క్ అనేది పెట్టాలి, ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి, వాళ్ళ స్కిల్స్ అనేది వర్క్ చేయాలి, అండ్ ఎప్పుడు ఒక మెట్టు పైకి ఆలోచించాలి. ఓకే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మీరు యాంకర్గా ఉన్నారు, సో నేను ఒక రేంజ్లో ఎదగాలి అంటే నా యాంకరింగ్ అంత టాప్లో ఉండాలి అని అంటే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా తీసుకుంటారు? కరెక్ట్. సో యూ విల్ డూ యువర్ హార్డ్ వర్క్. సో సేమ్ ఏ ప్రొఫెషన్ అయినా హార్డ్ వర్క్ పెట్టండి, రిజల్ట్స్ ఉంటుంది. రైట్. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్ కి ఒక న్యాచురల్ అబిలిటీ ఉంటుంది, వాళ్ళ కేపబిలిటీస్ ఉంటాయి, ప్యాషన్ ఒకటి ఉంటుంది, అండ్ మార్కెట్ ట్రెండ్స్ కి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసుకొని అలాంటి చూస్ చేసుకోవాలి. చాలా ట్రూ. అంటే కొంతమందికి స్ట్రక్చరల్ గా పని చేయడం అంటే ఎవడన్నా ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాళ్ళు అదే పని చేసేసి బయటకు వచ్చేస్తారు. కొంతమందికి ఏంటంటే నేను ఇలా ఎందుకు చేయాలి, వాడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలా, నేను ఇలా చేయను, నాకు అలాగే ఇష్టం. ఇప్పుడు ఆ ఫోటోగ్రఫీ వీళ్ళంతా ఉంటారు కదా, క్రియేటివ్ కెమెరామెన్స్ వీళ్ళంతా, సో వాళ్ళకు ఒక యునీక్ ఐడియా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. అదే బ్యాంక్ క్లర్క్స్ అనుకోండి, నేను స్ట్రక్చర్డ్ వర్క్స్ ఇష్టపడతాను, నేను కూర్చొని వాడు ఏం ఇన్స్ట్రక్షన్ చెప్తేనే అలా చేస్తాను. సో మనిషి తత్వం బట్టి మనకు తెలిసిన ఫీల్డ్ లో మనకి ఎలాంటిది సెట్ అవుతుందో ఆ జాబ్ ప్రిఫర్ చేయటమే బెస్ట్. రైట్ మ్యామ్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఫ్యూచర్ బాగుండాలి అంటే ఎగ్జాక్ట్లీ అది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమీ చేయలేము. నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడో వేరే ఇది చూపిస్తాను దానంటే నేను ఎట్లా సాటిస్ఫై ఉంటాను? నాకు చదువు నేర్చుకోవాలి కదా, అది నేర్చుకునే సబ్జెక్ట్ కాబట్టి హాఫ్ వే ఉంటాను. దేంట్లో అన్నా సరే ఒక ప్రొఫెషన్ నచ్చితే దాన్ని చివరి వరకు తీసుకెళ్తాం, లేదంటే అది మధ్యలో ఆగి దాని తర్వాత సతమతం అవుతూ ఉంటాం, ఇక్కడేంటి అని. సో దట్స్ ట్రూ. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.